శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. పరాభవనామ సంవత్సరం, నూతన యుగాది. ఈ యుగాది సంవత్సరం భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026వ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఫలితాలు. సింహరాశి 5వది. ఈ సింహరాశి పరిస్థితి ఎట్లా ఉందంటే, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు సప్తమంలో పడ్డాడు. వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగలేదు. అష్టమ శని, అష్టమ శుక్ర శని రవులు. ఈ సింహరాశి పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉంది. ఈ సింహరాశికి 5 ఆదాయం 5 ఖర్చు. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా 5 చోట్ల రాజపూజ్యం, 5 చోట్ల రాజావమానం కనబడుతోంది. దీనివల్ల వచ్చే ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ అష్టమ శని అంటే ప్రాణకంటకుడు, ప్రాణం తీసేవాడు. సప్తమ కుజుడు, భార్యాభర్తల్లో గొడవలు తగాదాలు వచ్చి విడిపోయే పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అవడానికి అవకాశం ఉంది. కానీ తొందరపడి వివాహం చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మీ జాతకం కలవకుండా పెద్దలు నిర్ణయం కావాలి. ప్రేమ వివాహాలు పనికిరావు. మీ ఇద్దరి యొక్క జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే వెంటనే విడిపోవటమే కాకుండా డైవర్స్ రాకుండా మళ్ళీ వివాహం కాకుండా పూర్తిగా ఇబ్బంది పడే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ సింహరాశి ఎట్లా ఉన్నదంటే, మఖా నక్షత్రం 4 పాదాలు, మరి పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిసి ఈ సింహరాశి. ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ సింహరాశిని గురించి చాలా బాగా ఆలోచించుకోవాలి. కాల సర్పదోషం ఉంది. తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటే విడిపోయే పరిస్థితి ఉంది. సప్తమంలో కుజుడు ఉన్నాడు, పూర్తిగా కుజదోషం. ఈ కుజదోషానికి బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది. విద్య, ఉద్యోగం, మరి విదేశీయానం ఇవన్నీ కూడా పనికొస్తాయి. వ్యాపారస్తులు కూడా బాగానే ఉంది. కానీ ఈ శని అష్టమం, కుజుడు సప్తమం అనేది పూర్తిగా ఇబ్బందికరం. ఇది చాలా జాతకంలో జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి. ఇట్లా కనుక చేయకపోతే రేపు పొద్దున ఈ సంవత్సరం పొడుగుతా కూడా మీరు ఇబ్బంది పడాలి. కాబట్టి ఈ సంవత్సరాది పండగకు ముందుగానే మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.